ఇక్కడ బ్యాంక్ రన్ గురించి మాట్లాడుతున్నారు. బ్యాంక్ రన్ అంటే సపోజ్ ఒక బ్యాంక్ ఏదైనా ఏ అనే బ్యాంక్ తీసుకున్నారనుకోండి. ఈ ఏ అనే బ్యాంక్లో ఉన్న కస్టమర్స్ అందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మనీని సడన్గా విత్డ్రా చేస్తున్నారనుకోండి, అంటే ఆ మనీని వెనక్కి తీసుకుంటున్నారు. ఎందుకు? బ్యాంక్ అనేది ఇన్సాల్వెంట్ అవుతుందని. అంటే బ్యాంక్ అనేది ఫినాన్షియల్గా వీక్ అయిపోతుంది అనే ఉద్దేశంతో, ఫినాన్షియల్ ఆబ్లిగేషన్స్ని ఫాలో అవ్వట్లేదు అనే ఉద్దేశంతో ఈ విత్డ్రాల్స్ అనేవి సర్జ్ అవుతాయి సడన్గా. దాంతో బ్యాంక్కి ఫినాన్షియల్ ట్రబుల్స్ వస్తాయి. సో బ్యాంక్ కొలాప్స్ అవ్వడానికి కారణమవుతుంది. దీన్ని బ్యాంక్ రన్ అంటారు. ఇలాంటి బ్యాంక్ రన్ని తగ్గించడానికి ఈ క్రింది వాటిలో ఎలాంటి చర్యలు, ముఖ్యంగా పొటెన్షియల్ వే కావాలి. నార్మల్గా తీసుకునే యాక్షన్ కాదు, స్ట్రిక్ట్ యాక్షన్స్ ఏంటి, కంప్లీట్గా దీన్ని నివారించే యాక్షన్ ఏంటి అని అడుగుతున్నారు. ఒకటోది డిపాజిట్ ఇన్సూరెన్స్. డిపాజిట్ ఇన్సూరెన్స్ అంటే మనకు తెలుసు, డిపాజిట్ ఇన్సూరెన్స్ అనేది చేయటం జరుగుతుంది. DICGI, డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ ఏజెన్సీ ఏదైతే ఉందో, డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ ఏజెన్సీ, ఇది మన డిపాజిట్ మీద ఇన్సూరెన్స్ ఇస్తుంది. అంటే మనం ఏదైనా ఒక బ్యాంక్లో మనీని దాచుకున్నప్పుడు ఆ మనీకి ఇన్సూరెన్స్ ఇస్తుంది. అంటే ఆ బ్యాంక్ ఫెయిల్ అయినా కానీ ఎంతో కొంత అమౌంట్ని మనకి సెటిల్ చేస్తారు. అది DICGI చేస్తుంది అనమాట. సో అది డిపాజిట్ ఇన్సూరెన్స్. ఇలా చేయటం వల్ల బ్యాంక్ ఫెయిల్ అయినప్పటికీ కూడా ఆ మనీ నాకు వస్తుంది అనే ఉద్దేశంతో కస్టమర్స్ ఏం చేస్తారంటే ఆ విత్డ్రాల్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇది పొటెన్షియల్ వే టు మిటిగేట్ బ్యాంక్ రన్. బ్యాంక్స్ ఏం చేస్తాయంటే విత్డ్రాల్స్ జరుగుతున్నప్పుడు విత్డ్రాల్స్ మీద లిమిట్ పెడుతుంది, మీరు ఎంతవరకే విత్డ్రా చేయాలి అని. ఇదేంటంటే టెంపరీ మెజర్ అండి. స్టాండర్డ్ మెజర్ ఏంటి? అసలు బ్యాంక్ని సర్జ్ చేయటం. ఇది టెంపరీ మెజర్ అనమాట. సో పొటెన్షియల్ వే ఆఫ్ మిటిగేషన్ ఆఫ్ బ్యాంక్ రన్ కాదు ఇది. బారోయింగ్ మోర్ మనీ ఫ్రమ్ ది అదర్ బ్యాంక్స్. ఇక్కడ డిపాజిట్స్ ఏమవుతున్నాయి, విత్డ్రా అవుతున్నాయి, బ్యాంక్ దగ్గర మనీ ఖాళీ అయిపోతున్నాయి. అలాంటి సందర్భాల్లో అదర్ బ్యాంక్స్ నుంచి కనుక మనీని ఇది డెట్గా తీసుకుందనుకోండి, ఇవి కూడా విత్డ్రా అయిపోతూనే ఉంటాయి. మనీ సప్లై ఇంక్రీజ్ అవుతుందేమో కానీ ఆ బ్యాంక్కి విత్డ్రాల్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. సో థర్డ్ మెజర్ కూడా పొటెన్షియల్ వే టు మిటిగేట్ బ్యాంక్ రన్ కాదు. వన్ అండ్ ఓన్లీ కరెక్ట్. క్రిటికల్ మినరల్స్. దీస్ ఆర్ ది బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎసెన్షియల్ మోడర్న్ డే టెక్నాలజీ. ది స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అండి. ఎందుకంటే ప్రజెంట్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్కైనా, అంటే రెన్యూబుల్ ఎనర్జీ సిస్టమ్స్ని కానీ, లైక్ బ్యాటరీస్ తయారు చేయడానికి కానీ, ఎలక్ట్రానిక్స్ తయారు చేయడానికి కానీ, ఈ క్రిటికల్ మినరల్స్ అనేది ఎసెన్షియల్ రోల్ని ప్లే చేస్తూ ఉంటాయండి. ఎగ్జాంపుల్ కాపర్ అండ్ లిథియం తీసుకున్నారనుకోండి. ముఖ్యంగా లిథియంని మనం బ్యాటరీస్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం, లిథియం అయాన్ బ్యాటరీస్లో. కాపర్ని ఎలక్ట్రానిక్స్లో ఎక్కువగా ఉపయోగిస్తాం. లిథియంని రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ సిస్టమ్స్లో ఉపయోగిస్తాం. సో అలా క్రిటికల్ మినరల్స్ అనేది ప్రజెంట్ డే టెక్నాలజీస్లో ఎసెన్షియల్ రోల్ని ప్లే చేస్తుంది. దాంతోపాటు వీటి సప్లైస్లో కనుక ఏమైనా తేడాలు వస్తే అది ఈ మిగతా సెక్టార్స్ మీద ప్రభావం చూడడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. చైనా ఈ క్రిటికల్ మినరల్స్ అన్నిటినీ కూడా తన హ్యాండ్స్లో పెట్టుకోవడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉందండి. అందుకని ఇండియా సప్లై చైన్ రిస్క్స్ రాకుండా, అంటే అదర్ కంట్రీస్ని కూడా ఆల్టర్నేటివ్గా మనం పెట్టుకోవాలి, ఒక చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడమే కాదు. దాంతోపాటు మన ఇండియాలో కూడా లిథియం రిసోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో రీసెంట్గా లిథియం రిసోర్సెస్ ఉన్నాయని తెలిసింది. సో ఇలాంటి వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసే టెక్నాలజీస్ని కూడా మనం డెవలప్ చేసుకోవాలి. దానికోసం ఇండియన్ క్రిటికల్ మినరల్ స్ట్రాటజీ పనిచేస్తూ ఉంటుందండి. ఇది ఇండియా యొక్క ఫ్యూచర్ ఎకనామిక్ గ్రోత్ కోసం 30 క్రిటికల్ మినరల్స్ని ఇది మార్క్ చేసింది. ఫ్యూచర్లో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడానికి ఈ 30 క్రిటికల్ మినరల్స్ అనేది యూజ్ఫుల్ అనమాట, ఇంక్లూడింగ్ లిథియం, కాపర్, కోబాల్ట్ ఇలాంటివన్నీ కూడా. సో 78 మినరల్స్ కాదు, ఇండియన్ క్రిటికల్ మినరల్ స్ట్రాటజీ ఐడెంటిఫై చేసింది. 30 క్రిటికల్ మినరల్ రిసోర్సెస్ని ఇండియన్ క్రిటికల్ మినరల్ స్ట్రాటజీ అనేది నోటిఫై చేసింది ఇండియా యొక్క ఫ్యూచర్ ఎకనామిక్ గ్రోత్ కోసం. సో ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. 1 and 2 కరెక్ట్.
డిజిటల్ ఎకోసిస్టమ్ ఇండియాకి సంబంధించి చూస్తే ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇండియా అనేది 3rd లార్జెస్ట్ టెలికాం మార్కెట్ అంటున్నారు, అంటే టెలికమ్యూనికేషన్లో. సో టెలిఫోన్ సమాచార వ్యవస్థలో ఇండియా అనేది 2nd అండి. ఫస్ట్ చైనా, తర్వాత ఇండియా. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఇండియా డిజిటల్ ఎకానమీ అనేది 10 times ఫాస్టర్గా గ్రో అయింది కంపేర్డ్ టు ఓవరాల్ ఎకానమీ. దిస్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. నంబర్ ఆఫ్ ఇంటర్నెట్ కనెక్షన్స్ 250 million నుంచి 850 millionsకి ఇంక్రీజ్ అయినాయండి. ఎస్, దిస్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. 2 and 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇక్కడ ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ పేటెంట్స్ గురించి మాట్లాడుతున్నారండి. ఎప్పుడైనా సపోజ్ నేను ఒక ట్యాబ్లెట్ని క్యాన్సర్ కోసం కనుక్కున్నాను అనుకోండి, అప్పుడు ఈ ట్యాబ్లెట్కి నాకు పేటెంట్ రైట్ వస్తుందండి. ఈ పేటెంట్ రైట్ నేను ఒక 3 years వరకు కూడా ఎక్స్క్లూజివ్గా నేనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు. ఎవరికి ఇది నేను ఫార్ములాని పంచాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ 3 years తర్వాత నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఇది జెనరిక్ మెడిసిన్గా వెళ్ళిపోతుందండి. అంటే ఈ ఫార్ములాని గ్లోబల్ గుడ్ కోసం అందరికీ ఇస్తే అన్ని కంపెనీలు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాయి. దానివల్ల సప్లై ఇంక్రీజ్ అవుతుంది. 3 years తను బెనిఫిట్ అవుతాడు, దాని తర్వాత పీపుల్ కోసం ఉపయోగిస్తాడు. అది జెనరిక్గా మారుతుంది. అంటే పేటెంట్ రైట్ అయిపోయిన తర్వాత ఆ మెడిసిన్ని అందరు కంపెనీలు తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని జెనరిక్ మెడిసిన్స్ అంటారు. అలా కాకోకుండా మళ్ళీ ఇదే ట్యాబ్లెట్ని నేను చిన్న మోడిఫికేషన్ చేసి మళ్ళీ ఇంకొక పేటెంట్ కోసం అప్లై చేస్తా. ఇలా నేను కొత్తగా మోడిఫికేషన్ చేసి మళ్ళీ పేటెంట్ కోసం అప్లై చేయడాన్ని ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ పేటెంట్స్ అంటారు. అంటే నేను జెనరిక్ మెడిసిన్స్గా దాన్ని మారకోకుండా చేసి నేనే లాభం పొందడం కోసం, మోనోపలీ కోసం ఈ మెడిసిన్లో చిన్న చేంజెస్ చేసి మళ్ళీ ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ మళ్ళీ పేటెంట్ పొందానమాట. సో ఇది గ్లోబల్ గుడ్కి ఉపయోగపడదు, ఎక్స్పెన్సివ్ అయిపోతుంది మెడిసిన్ అనేది. సో తక్కువ కాస్ట్కి రాదు, ఎక్స్పెన్సివ్గా మారిపోతుంది అనమాట. సో ఇండియా ఈ ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ పేటెంట్ని ఎప్పుడూ అనుమతించలేదండి. మనకి ఇండియన్ పేటెంట్ లా ఉంది. అకార్డింగ్ టు ఇండియన్ పేటెంట్ లా, పర్టికులర్లీ అండర్ సెక్షన్ 3D ఆఫ్ ది ఇండియన్ పేటెంట్ యాక్ట్ ఈజ్ డిజైన్డ్ టు ప్రివెంట్ ఎవర్ గ్రీనింగ్ బై నాట్ గివింగ్ patents for modification that do not result in enhanced therapeutic efficiency. So that is the statement. So first statement is correct. So first statement is it is a practice of tweaking drug to extend their patent term. So okay, second statement, Indian government has allowed to practice of evergreening of patent. No, second statement wrong అండి. ఇండియన్ గవర్నమెంట్ ఎలో చేయలేదు ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ పేటెంట్ని. సో 1 ఓన్లీ కరెక్ట్. మనకి ఏ కంట్రీ అయినా కానీ ఎకనామికల్గా మ్యాక్రో ఎకనామిక్ రిస్క్ని ఫేస్ చేస్తుందంటే స్థూల ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు, అంటే సపోజ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ వచ్చినప్పుడు అండ్ ఎకానమీ కొలాప్స్ అవుతున్నప్పుడు మనం IMF దగ్గర నుంచి రిలీఫ్ ప్యాకేజ్ని పొందొచ్చండి. దాన్ని IMF బెయిల్అవుట్ ప్యాకేజ్ అంటారు. ఇప్పుడు పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక లాంటి కంట్రీస్ ఇలా IMF బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇస్తుంది. కానీ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెడుతుంది. IMF చెప్పినట్టు ఆ కంట్రీస్ నడుచుకోవాలి. సపోజ్ ఇండియా ఎకనామికల్ క్రైసిస్లో ఉన్నప్పుడు 1991 ఎకనామిక్ రీఫార్మ్స్ చేయాలని చెప్పిందే IMF. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ చేస్తేనే IMF బెయిల్అవుట్ ప్యాకేజ్ అనేది ఇండియాకు వచ్చింది. సో అలా ఎకనామిక్ రీఫార్మ్స్ చేయాలన్నమాట. సో మేజర్గా ఎకనామిక్ రిస్క్ ఉన్నప్పుడు, మ్యాక్రో ఎకనామిక్ రిస్క్ ఉన్నప్పుడు IMF అనేది మనీని ఇస్తుంది. ఇవి బాండ్స్ అండ్ డిబెంచర్ ఫామ్లో కాదండి, ఎకనామిక్ క్రెడిట్ ఫెసిలిటీ అండ్ స్టాండ్ బై అగ్రిమెంట్ ఫామ్లో ఇస్తుంది. స్టాండ్ బై అగ్రిమెంట్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ మీడియం టర్మ్ లోన్. మీడియం టర్మ్ లోన్ అంటే ఎక్కువ కాలం కాదు, తక్కువ కాలం కాదు, మీడియం టర్మ్ లోన్ అనమాట. ఫర్ కంట్రీస్ విత్ ప్రొట్రాక్టెడ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఇష్యూస్. అంటే BOP క్రైసిస్ ఏ కంట్రీస్ కొన్నాయో వాటికి మీడియం టర్మ్ లోన్ అయినటువంటి స్టాండ్ బై అగ్రిమెంట్ ద్వారా లోన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత ఇంకొకటి ఎక్స్టెండెడ్ క్రెడిట్ ఫెసిలిటీ. దిస్ ఈజ్ ఆల్సో ఏ మీడియం టర్మ్ లోన్. సో ఇది ఎందుకు ఇస్తారు అంటే ఇది కూడా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఇష్యూస్ ఉన్నప్పుడు ప్రొవైడ్ చేస్తారు. సో ఇలా ఎక్స్టెండెడ్ క్రెడిట్ ఫెసిలిటీ అండ్ స్టాండ్ బై అగ్రిమెంట్ పేరుతో IMF అనేది క్రెడిట్ని ఫెసిలిటేట్ చేస్తుందన్నమాట.
థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ రాంగ్. 1 and 3rd స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నారు కాబట్టి 2 ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్. మూడిట్లో 2 కరెక్ట్. ఫుల్ రిజర్వ్ బ్యాంకింగ్ సిస్టమ్. ఫుల్ రిజర్వ్ బ్యాంకింగ్. ఫుల్ రిజర్వ్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే, సపోజ్ ఒక ఏ అనే బ్యాంక్కి 100 కస్టమర్స్ ఉన్నారు. ఈ 100 కస్టమర్స్ 100 crores ఇచ్చారు డిపాజిట్స్గా. ఈ 100 crores డిపాజిట్స్గా ఇది మెయింటైన్ చేయాల్సిందే. దీంట్లో నుంచి తీసి లెండ్ చేయడానికి లేదన్నమాట. సో ఈ డిమాండ్ డిపాజిట్స్ నుంచి లెండ్ చేయడానికి లేదు. ఎప్పుడైనా కానీ ఈ 100 కస్టమర్స్ 100 crores ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. దీన్ని ఫుల్ రిజర్వ్ బ్యాంకింగ్ అంటారు. ఫ్రాక్షనల్ రిజర్వ్ బ్యాంకింగ్ సిస్టమ్. ఫ్రాక్షనల్ రిజర్వ్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే, కొంత మనీని ఈ 100 crores కొంత మనీని లెండ్ చేసుకోవచ్చు. అంటే మొత్తం టోటల్ మనీ అవైలబుల్ ఉండాల్సిన, అంటే విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండదు ఒకేసారి ఎవరు డిపాజిట్ చేసిన కస్టమర్స్కి. ఈ ఫుల్ రిజర్వ్ బ్యాంకింగ్ సిస్టంలో ఉంటుందన్నమాట. సో ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్ ఆర్ బోత్ కరెక్ట్. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సో మానిటరీ పాలసీ కమిటీలో మనకి రిజర్వ్ రేషియోస్లో 2 రిజర్వ్ రేషియోస్ ఉంటాయండి. ఒకటి ఎస్ఎల్ఆర్, ఇంకొకటి సిఆర్ఆర్. సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. సపోజ్ బ్యాంక్ దగ్గర ఒక 100 రూపీస్ ఉంటే సిఆర్ఆర్ 4% అంటే ఈ 100 రూపాయల్లో 4 రూపాయలు బ్యాంకు ఆర్బీఐ దగ్గర ఉంచాలి. ఆర్బీఐ దగ్గర ప్లేస్ చేయాలి, పార్క్ చేయాలి. దాన్ని సిఆర్ఆర్ అంటారు. సో సిఆర్ఆర్ డెఫినేషన్ని ఇక్కడ తారుమారు చేశారు. ఇది సిఆర్ఆర్. ఎస్ఎల్ఆర్ అంటే బ్యాంక్, సపోజ్ ఎస్ఎల్ఆర్ 19% ఉందనుకోండి, బ్యాంకు తన దగ్గర ఉన్న ప్రతి 100 రూపాయల్లో 19 రూపీస్ని తన దగ్గరే ఒక పక్కన పెట్టించుకోవాలి. ఎలా? లిక్విడ్ అసెట్స్ ఫామ్లో కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కానీ, గోల్డ్ కానీ, క్యాష్ ఫామ్లో కానీ. నెట్ డిమాండ్ టైం లయబిలిటీస్ అనమాట. సో బ్యాంకు తన దగ్గర తాను అట్టి పెట్టుకునేదే ఎస్ఎల్ఆర్. బ్యాంకు ఆర్బీఐ దగ్గర పర్సంటేజ్ మెయింటైన్ చేయడాన్ని, అక్కడ దాచడాన్ని సిఆర్ఆర్ అంటారు. సో ఈ 2 స్టేట్మెంట్స్ కూడా రివర్స్ అయినాయి. సో ఫస్ట్ రాంగ్, సెకండ్ రాంగ్. The Reserve Bank of India Act 1934 governs the maintenance of SLR for all banks. Yes, this statement also correct. According to section 24 of the Reserve Bank of India Act 1934, it governs and maintains the statutory liquidity ratio SLR for all banks in India. Third statement is correct. ఇక్కడ నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ అని అంటున్నారు. 1 and 2 స్టేట్మెంట్స్ నాట్ కరెక్ట్ అండి. వేస్ అండ్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్, WMA. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి షార్ట్ టర్మ్ క్రెడిట్ ఫెసిలిటీ కోసం, అంటే షార్ట్ టర్మ్ లోన్ కోసం గవర్నమెంట్స్ లైక్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ షార్ట్ టర్మ్ లిక్విడిటీ కోసం వాళ్ళ మనీని లిక్విడ్ లేనప్పుడు ఆర్బీఐ షార్ట్ టర్మ్ లోన్ ఇస్తుందండి. దాన్నే వేస్ అండ్ మీన్సెస్ ఆఫ్ అడ్వాన్సెస్ అంటారు. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటారు. This is a temporary loan facility provided by the Reserve Bank to the Government of India and state governments to meet their mismatches in their receipts and payments. This facility helps the manage short-term liquidity assets. That is the ways and means advances. Okay. సో వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అనేది రెపో రేట్ కన్నా కూడా ఎక్కువగా ఉంటుందండి. హయ్యర్ దాన్ ది రెపో రేట్. సో హయ్యర్ దాన్ ది రెపో రేట్. తర్వాత WMA అనేది ఎవరు డిసైడ్ చేస్తారు అంటే, మ్యూచువల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కలిసి డిసైడ్ చేస్తాయండి. సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? 1 and 3 ఆర్ కరెక్ట్. హౌ మెనీ? 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్. ఎప్పుడైనా బ్యాంక్ ఫెయిల్ అవుతుంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ని బ్యాంక్ కనుక ఫాలో అవ్వకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ బ్యాంక్స్ని ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్ కిందకి తీసుకొస్తాయండి. అంటే స్ట్రిక్ట్గా వాటిని కంట్రోల్ చేసే మెజర్మెంట్ అనమాట. ఎలాంటప్పుడు అంటే క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో, దీన్నే కార్ రేషియో అని, CRAR రేషియో అని అంటారు. ఇది ఇట్ మెజర్స్ ఏ బ్యాంక్ క్యాపిటల్ against its risk weighted assets. So
ఇది పొటెన్షియల్ లాసెస్ని ఎలా అబ్జర్వ్ చేస్తుందో చెప్తుంది అనమాట. క్యాపిటల్ అడిక్వసీ రేషియో అంటారు దీన్ని. అంటే కార్ రేషియో 9% ఉందనుకోండి, బ్యాంక్స్ తన దగ్గర ఉన్న అమౌంట్లో ఎవ్వరికి లెండ్ చేయకోకుండా పర్మనెంట్గా 9 రూపీస్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ కిందకి మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఈ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ కన్నా కూడా మనీ 9% కన్నా తగ్గినాయి అనుకోండి, సో ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్ కిందకి వెళ్ళిపోతుంది బ్యాంక్ అనేది. నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని కూడా represents loan that are not being repaid with high levels indicating poor asset quality. ఎన్పిఏ ఎక్కువగా వెళ్ళిందనుకోండి పూర్ అసెట్ అని అర్థం అనమాట. సో పూర్ అసెట్, సో ఇచ్చిన లోన్ పర్ఫామ్ చేయట్లేదు. సో సెకండ్ ఆల్సో ఏ నాన్ పర్ఫార్మింగ్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్లో భాగమే. అండ్ థర్డ్, రిటర్న్ ఆన్ అసెట్. ఇట్ మెజర్స్ బ్యాంక్ ప్రాఫిటబిలిటీ రిలేటివ్ టు ఇట్స్ టోటల్ అసెట్స్. ఎంత ప్రాఫిట్ సంపాదిస్తుంది దాని అసెట్స్తో పోల్చుకుంటే అనే దాన్ని రిటర్న్ ఆన్ అసెట్స్ అంటారు. ఈ మూడిట్లో ఏది తక్కువగా వెళ్తున్నా కానీ సో ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్ కింద ట్రిగ్గర్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీస్ 3 ఆర్ ది ట్రిగ్గర్ పాయింట్స్ ఆఫ్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్. ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం, వస్తువు ధరల స్థాయిలో రేట్లలో పెరుగుదల. సపోజ్ 4% ఉందనుకోండి, అది 6% అయిందనుకోండి, ఇన్ఫ్లేషన్ వచ్చిందని అర్థం అనమాట. వస్తువు ధరల స్థాయిలో పెరుగుదల, అది ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం. అలా కాకుండా డీఫ్లేషన్ ఉంటుందండి. డీఫ్లేషన్ ఏంటంటే ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ఫాలింగ్ రిజల్టింగ్ ఇన్ నెగిటివ్ ఇన్ఫ్లేషన్ రేట్. నెగిటివ్లోకి వెళ్ళిందనుకోండి, -2%, -4%, -6%, అలా నెగిటివ్లోకి వెళ్తే దాన్ని డీఫ్లేషన్ అంటారు. అంటే ఇన్ఫ్లేషన్ రేట్ అనేది నెగిటివ్లోకి వెళ్తే డీఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే అది పాజిటివ్లోకి వెళ్ళటం. తర్వాత డిస్ఇన్ఫ్లేషన్ ఉంటుందండి. డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఉంది, ఆ ఇన్ఫ్లేషన్ అనేది ఏమవుతుంది, తగ్గుతూ ఉంది, పాజిటివ్లోనే తగ్గుతుందండి. సో when the inflation rate is decreasing but still it is positive. When the inflation rate is decreasing but still it is positive, so we call it as disinflation. Next, రిఫ్లేషన్ అంటే ఏంటంటే ఎకానమీ డౌన్ఫాల్ అవుతున్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, పాలసీ మేకర్స్ ఆర్ గవర్నమెంట్ అటెంప్ట్ టు స్టిమ్యులేట్ ది ఎకనామిక్ యాక్టివిటీ బై ఇంక్రీజింగ్ గవర్నమెంట్ స్పెండింగ్. ప్రభుత్వం పెట్టే ఖర్చుని ఇంక్రీజ్ చేయటం వల్ల, ఇంట్రెస్ట్ రేట్స్ని ముఖ్యంగా తగ్గించడం వల్ల, సో గవర్నమెంట్ అనేది లోన్స్ ప్రొవైడ్ చేసి బిజినెస్ని అండ్ అదర్ పీపుల్ని స్టిమ్యులేట్ చేస్తుందంట, ఎకానమీలోకి మనీ సప్లైని ఇంక్రీజ్ చేస్తుంది. దాన్ని రిఫ్లేషన్ అంటారు. సో ఇట్ ఈస్ ఏ పాలసీ మేకర్ ట్రై టు అటెంప్ట్ టు స్టిమ్యులేట్ ఎకనామిక్ యాక్టివిటీ బై ఇంక్రీజింగ్ గవర్నమెంట్ స్పెండింగ్, సో విచ్ లీడ్స్ టు లోవరింగ్ ది ఇంట్రెస్ట్ రేట్స్ అనమాట. సో థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. నేను ఆల్రెడీ క్లియర్ కట్గా డెఫినేషన్స్ అనేవి చెప్పాను. డిఫ్లేషన్ అంటే ఏంటండి? డిఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్ రేట్స్ అనేవి తగ్గిపోవటం కాదు. డిఫ్లేషన్ అంటే నెగిటివ్లోకి వెళ్ళిపోవటం, ఓకేనా. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిపోవటం ఏంటి, అది పాజిటివ్లో ఉండి తగ్గిపోవటం అనేది డిస్ఇన్ఫ్లేషన్ అన్నమాట. ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం అంటే పెరుగుతున్నటువంటి వస్తువు ధరల స్థాయిలో పెరుగుదలని మనం ఇన్ఫ్లేషన్ అంటాం అన్నమాట. దీంట్లో 2 రకాల ఇన్ఫ్లేషన్స్ ముఖ్యంగా మనకు ఉంటాయి. కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే ఎప్పుడు వస్తుందండి? ఇట్ హ్యాపెన్స్ వెన్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజెస్. అంటే వస్తువు యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, దాన్ని తయారు చేయటానికి, ఉత్పత్తి చేయటానికి అయ్యేటువంటి ఖర్చు పెరిగినప్పుడు అది సప్లై తగ్గుతుందన్నమాట. ఇట్ లీడ్స్ టు డిక్రీజెస్ ఇన్ సప్లై తగ్గడానికి అవకాశం ఉంటుంది ఆ ఉత్పత్తి యొక్క. అంటే ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చు ఎక్కువవుతున్నప్పుడు ఉత్పత్తి తగ్గుతుంది. దాన్ని మనం కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటారు. కానీ ఇక్కడ డిమాండ్ గురించి మాట్లాడారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ రా. డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? డిమాండ్ ఫుల్ అంటే డిమాండ్ ఇంక్రీజ్ అయినప్పుడు వచ్చేటువంటి ఇన్ఫ్లేషన్ అనమాట. ఆటోమేటిక్ డిమాండ్ ఇంక్రీజ్ అయిందనుకోండి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్కువ మంది పర్చేజ్ చేస్తున్నారు అనమాట. ఆటోమేటిక్గా ఏమవుతుంది, వీటి యొక్క ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ ఈజ్ డ్రివెన్ బై ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ అంటున్నారు. ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ కాస్ట్ అనేది కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది
ఎక్సీడ్స్ దేర్ సప్లై కన్నా డిమాండ్ అండ్ గూడ్ సర్వీసెస్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు, డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు సప్లై కన్నా వచ్చేది డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. రెండు రివర్స్ రాశారండి. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అనేది అంటే ఇంక్లూడింగ్ టోటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఇంక్లూడింగ్ ఫ్యూయల్ అండ్ ఫుడ్ కూడా కలుపుకుంటే మనం హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఫుడ్ని అండ్ ఫ్యూయల్ ప్రైసెస్ని కనుక తీసేసి కనుక మనం ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణాన్ని, పెరిగిన వస్తు ధరలను కనుక క్యాలిక్యులేట్ చేస్తే మిగతా వస్తువులు అది కోర్ ఇన్ఫ్లేషన్ అంటారు. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అనేది సిపిఐని బేస్ చేసుకొని ఉంటుందండి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కాదు. థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో రాంగ్. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్ అన్నారు. ఫస్ట్ది నాట్ కరెక్టే, సెకండ్ కరెక్ట్ కాదు, థర్డ్ కరెక్ట్ కాదు. ఎన్ని స్టేట్మెంట్స్ నాట్ కరెక్ట్ అండి? 3 స్టేట్మెంట్స్. ఇన్ఫ్లేషన్ రైజ్ అయింది అనుకోండి, అంటే వస్తువు ధరల స్థాయిలో పెరుగుదల బాగా పెరిగినాయి అనుకోండి, క్రెడిటర్స్ లూజ్ అవుతారు. ఎస్, కరెక్ట్. ఎందుకంటే రైజింగ్ ఇన్ఫ్లేషన్ రెడ్యూసెస్ ది రియల్ వాల్యూ ఆఫ్ మనీ. ఇఫ్ క్రెడిటర్స్ ఆర్ లెండింగ్ మనీ అట్ ఎ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్, they may lose out because the money they get back will be worthless in real times than it was at the time of lending. So first statement correct. Undervaluation of stock prices, this is also correct. Stocks prices ni మీరు అండర్ వాల్యూ చేశారనుకోండి, ఇవి ఇన్ఫ్లేషన్ రైజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా అండర్ వాల్యుయేషన్ ఆఫ్ స్టాక్ ప్రైస్ అనేది జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇన్వెస్టర్స్ టెండ్ టు బికమ్ మోర్ రిస్కీ. సో దట్స్ వై So undervaluation of stocks prices is directly impacted by the rising inflation. Decrease in export competitiveness, wage price spiral, 4 all correct, all 4 are correct. Periodic labor force survey, that is PLFS. It is a periodic survey, yes, conducted by Niti Aayog. So it is not conducted by the Niti Aayog, it actually conducted by the National Sample Survey Office, NSSO, which is under the Ministry of Statistics and Program Implementation, not Niti Aayog. So first statement is wrong. Yes, periodic labor force survey, ఇది యొక్క ప్రైమరీ ఎయిమ్ ఏంటంటే కీ ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ఇండికేటర్స్ని, ఉద్యోగ నిరుద్యోగుల యొక్క సూచికల్ని ఇది సూచిస్తుంది అనమాట. సో లైక్ ది వర్కర్ పాపులేషన్ రేషియో కానీ అన్ఎంప్లాయ్మెంట్ రేట్లు కానీ అలా అనమాట. సో యూజువల్గా అర్బన్ ఏరియాస్లో ఇది 3 months ఇంటర్వెల్లో కరెంట్ వీక్లీ స్టేటస్ యూస్ చేసుకొని పాస్ట్ 7 daysలో, సో బిఫోర్ ది సర్వే డేట్ పాస్ట్ 7 daysలో వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఎలా ఉందో ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, ఇట్ ఎస్టిమేట్ ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇండికేటర్స్ ఇన్ బోత్ యూజువల్ స్టేటస్ యాజ్ వెల్ యాజ్ కరెంట్ వీక్లీ స్టేటస్ ఇన్ బోత్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్. ఎస్, దిస్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. 2 and 3 are correct. So which of the statements given above is are correct? 2 and 3. మల్టీలేటరల్ అగ్రిమెంట్స్లో 3 types ఉంటాయండి. ఒకటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది సింపుల్గా చెప్పాలంటే, సపోజ్ దీంట్లో ఉన్న మెంబర్స్ ఉంటారు కదా, ఈ మెంబర్ కంట్రీస్ మధ్యలో టరీఫ్స్ని అంటే పన్నుల్ని ఎత్తివేయటం జరుగుతుందన్నమాట. సో మెంబర్ కంట్రీస్ మధ్యలో నాన్ మెంబర్స్కి అంటే సపోజ్ ఈ మెంబర్ కంట్రీస్లో ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇంపోర్ట్స్ చేసుకునేటప్పుడు టరీఫ్స్ అనేవి ఫిక్స్డ్ ఉంటాయి. అదే నాన్ మెంబర్ కంట్రీస్ నుంచి వస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఏ కంట్రీకి ఆ కంట్రీ తన సొంతగా పన్నులు విధించవచ్చు ఆ వస్తువుల మీద, వేరే నాన్ మెంబర్ కంట్రీ మీద నుంచి వచ్చేటువంటి, అది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. కస్టమ్ యూనియన్ అని ఇంకోటి ఉంటుంది. కస్టమ్ యూనియన్ ఏంటంటే, కస్టమ్ యూనియన్ దీనికి కామన్ ఎక్స్ట్రా టరీఫ్ ఉంటుందన్నమాట. అంటే మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా ఒక ఫిక్స్డ్ టరీఫ్స్ ఉంటాయి. అంటే మెంబర్ కంట్రీస్లో ఒకదాని నుంచి ఒకదానికి ఇంపోర్ట్ చేసుకుని ఉంటాయి. కానీ ఎక్స్ట్రా ఏంటంటే ఇక్కడ, సో అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు నాన్ మెంబర్ కంట్రీస్ నుంచి ఈ కస్టమ్ యూనియన్లో అదర్ మెంబర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఏ కంట్రీకి ఆ కంట్రీ ఓన్గా కాకుండా అన్ని కంట్రీలు కూడా అదర్ మెంబర్ కంట్రీస్ మీద నుంచి వచ్చేటువంటి గూడ్స్ అండ్ సర్వీస్కి ఒకే రకమైన టరీఫ్స్ని విధిస్తాయి. ఇది కస్టమ్ యూనియన్. ఇక్కడ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఏంటి, అదర్ నాన్ మెంబర్ కంట్రీస్ నుంచి వచ్చేటప్పుడు గూడ్స్ ఇంపోర్ట్ అవుతున్నప్పుడు ఏ కంట్రీకి ఆ కంట్రీ ఓన్ డెసిషన్ తీసుకుంటుంది వాటి మీద ఎంత టరీఫ్స్ని మెయింటైన్ చేయాలనేది. కస్టమ్ యూనియన్లోనేమో అదర్ నాన్ మెంబర్ కంట్రీస్ నుంచి వచ్చేటప్పుడు
అందరూ మెంబర్ కంట్రీస్ కూడా ఒకే రకమైనటువంటి టారిఫ్స్ని విధిస్తారు నాన్ మెంబర్ కంట్రీస్ మీద. సో అది కస్టమ్ యూనియన్. నెక్స్ట్ కామన్ మార్కెట్ అని ఉంటుంది. కామన్ మార్కెట్లో ఏంటంటే మెంబర్ కంట్రీస్ మధ్యలో టారిఫ్స్ అనేది ఒకే విధంగా సేమ్ ఉంటాయి, తక్కువగా ఉంటాయి. అండ్ దాంతోపాటు అదర్ నాన్ మెంబర్ కంట్రీస్ నుంచి వచ్చేటప్పుడు ఈ కంట్రీలన్నీ కలిసి అందరు కంట్రీలకు కూడా ఒకే రకమైనటువంటి టారిఫ్స్ విధిస్తారు. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్ ఏంటంటే ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ సచ్ యాజ్ లేబర్ అండ్ క్యాపిటల్ కూడా మెంబర్ కంట్రీస్ మధ్యలో షేర్ చేసుకోబడుతుంది. ఇది 3. అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి సంబంధించి ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి మూమెంట్ ఉంటుందన్నమాట ఆ కామన్ మార్కెట్లో. సో కామన్ మార్కెట్ ఈజ్ ఏ కస్టమ్ యూనియన్ where the movement of factor of production is also related. So third statement also correct, second statement correct, first statement correct. So 1 and 2 and 3 all are correct. Not correct statement అంటున్నారు ఇక్కడ. నాట్ కరెక్ట్ ఏది లేదు, నన్ ఆన్సర్. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ MFN. మనం పాకిస్తాన్కి ఈ MFN స్టేటస్ని విత్డ్రా చేసుకున్నాం. మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్ ట్యాగ్ ఇచ్చామంటే దాని అర్థం ఏంటంటే, సపోజ్ ఎగ్జాంపుల్ మనం అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఎలాంటి టారిఫ్స్ని మెయింటైన్ చేస్తున్నామో అండ్ మిగతా అందరినీ కూడా ఒకే రకమైనటువంటి టారిఫ్స్ని మనం మెయింటైన్ చేయాలన్నమాట. సపోజ్ USA జపాన్ నుంచి దిగుమతి చేసుకునేటువంటి కార్స్ మీద టారిఫ్స్ పన్నులు తగ్గించిందనుకోండి, అలానే అన్ని WTO మెంబర్స్ నుంచి వచ్చే కార్స్ మీద కూడా అదే పన్నులు అమలు అవుతాయి అన్నమాట. అంటే సో డిస్క్రిమినేషన్ అనేది ఉండదు. డిస్క్రిమినేషన్ అనేది ఇక్కడ సో మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ప్రిన్సిపల్లో కంట్రీస్ ఆర్ నాట్ అలౌడ్ టు డిస్క్రిమినేట్ బిట్వీన్ దేర్ ట్రేడింగ్ పార్ట్నర్స్. సో డిస్క్రిమినేషన్ ఉండదు ట్రేడింగ్ పార్ట్నర్స్ మధ్యలో. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, డిస్క్రిమినేషన్ ఉంటుంది అని ఇచ్చారు. నో, డిస్క్రిమినేషన్ ఉండదు. అందరూ ఈక్వల్గా చూడబోతారు. ఏ కంట్రీ నుంచి గూడ్స్ వచ్చినా కానీ ఒకే రకమైనటువంటి టారిఫ్ ప్రిన్సిపల్స్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్ నేషనల్ ట్రీట్మెంట్ ప్రిన్సిపల్. నేషనల్ ట్రీట్మెంట్ ప్రిన్సిపల్ అంటే ఏంటంటే, సపోజ్ ఇండియా స్టీల్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనుకోండి, దీని మీద ఎలాంటి మార్కెట్లో ఎలాంటి టారిఫ్స్ ఉన్నాయో అదర్ కంట్రీ సపోజ్ చైనా నుంచి వచ్చినటువంటి స్టీల్ మీద కూడా అలాంటి టారిఫ్సే ఉండాలి. దీని మీద డిస్క్రిమినేషన్ చూపించకూడదు. నేషనల్ ప్రిన్సిపల్ వర్తిస్తుందన్నమాట అదర్ కంట్రీ యొక్క గూడ్స్ మీద కూడా. సో ఇది నేషనల్ ట్రీట్మెంట్. ద నేషనల్ ట్రీట్మెంట్ ప్రిన్సిపల్ సే దట్ ఇంపోర్టెడ్ అండ్ లోకల్లీ ప్రొడ్యూస్డ్ గూడ్స్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ. ఎస్. జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్. ఈ జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్లో డెవలప్డ్ కంట్రీస్ అదర్ డెవలపింగ్ కంట్రీస్ నుంచి వచ్చేటువంటి గూడ్స్ మీద టారిఫ్స్ని తగ్గిస్తారన్నమాట. సో ఇది జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ అంటే. థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. సో ఇక్కడ 2 and 3 ఆర్ కరెక్ట్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ ప్రకారం డెవలపింగ్ కంట్రీ అనేది అగ్రిగేట్ మెజర్మెంట్ ఆఫ్ సపోర్ట్ అంటే సబ్సిడీస్ అనేవి 10% కన్నా కూడా బిలో ది 10% ఆఫ్ ది వాల్యూ ఆఫ్ ఇట్స్ అగ్రికల్చర్ ప్రొడక్షన్. సో అంటే సబ్సిడీస్ అనేవి 10% కన్నా తక్కువ ఉండాలి. ఇక్కడ 25% అని ఇచ్చారు, తప్పు స్టేట్మెంట్. పీస్ క్లాజ్ అని ఒకటి ఉంటుందన్నమాట. ఈ క్లాజ్ను ఉపయోగించి డెవలపింగ్ కంట్రీస్ ఏం చేసుకోవచ్చు అంటే, ఈ పీస్ క్లాజ్ను ఉపయోగించి అబౌవ్ 10% సబ్సిడీస్ని కూడా ఇచ్చుకోవచ్చు. పీస్ క్లాజ్ని కనుక ఉపయోగించి డెవలపింగ్ కంట్రీస్. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. 2 ఓన్లీ కరెక్ట్. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ IPRs in India comes under the Ministry of Commerce and Industry, especially with the Department for Promotion of Industry and Internal Trade, DPIIT, and not the Ministry of Corporate Affairs. First statement is wrong. In India, copyrights are protected through Indian Patent Act 1970. No, copyrights are protected in India under the Copyright Act of 1957, not the Indian Patent Act of 1970. So the Indian
Patent Act deals with the patents, not with the copyrights. Copyrights have a special act, that is Copyright Act of 1957. Second statement also wrong. India is the largest manufacturing of generic medicines globally. Yes, generic medicines ని ఉత్పత్తి చేయడంలో ఇండియా లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చర్ గ్లోబల్గానే. థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. వన్ అండ్ ఓన్లీ థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రకారం యాంటీ డంపింగ్ మెజర్స్ అనేది ప్రొహిబిట్ చేశారంటున్నారు. లేదండి, ప్రొహిబిట్ చేయలేదు. రీజనబుల్గా వ్యాలిడ్ పాయింట్ని కనుక చెప్పి డొమెస్టిక్ ఇండస్ట్రీస్ని అది హామ్ చేస్తుంది అని కనుక నమ్మితే దాన్ని WTO రూల్స్ ప్రకారం ఫాలో అయితే యాంటీ డంపింగ్ని ప్రొహిబిట్ చేయట్లేదు, యాంటీ డంపింగ్ డ్యూటీని ప్రొహిబిట్ చేయట్లేదు WTO అనేది. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. కౌంటర్ వేలియింగ్ డ్యూటీ అంటారు, CD. కౌంటర్ వేలియింగ్ డ్యూటీ అన్న యాంటీ సబ్సిడీ డ్యూటీ అన్న ఒకటే. ఒక కంట్రీ సపోజ్ USA ఉందనుకోండి, అగ్రికల్చర్కి బాగా సబ్సిడీ ఇవ్వటం వల్ల అగ్రికల్చర్ ద్వారా తయారు చేసేటువంటి వస్తువులు తక్కువ రేటుకి వస్తాయండి అక్కడ. సపోజ్ ఇండియా అగ్రికల్చర్కి సబ్సిడీస్ తక్కువ ఇచ్చిందనుకోండి, అగ్రికల్చర్ నుంచి వచ్చినటువంటి సపోజ్ యాపిల్ అనేది ఎక్కువ రేటు ఉంటుంది, ఇక్కడ USA యాపిల్ తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ఇది కనుక ఇండియాలోకి ఇంపోర్ట్ చేయబడితే ఇండియన్ యాపిల్ కన్నా తక్కువ రేటుకి వస్తుంది అన్నమాట. సో ఇలా వచ్చినప్పుడు ఈ డొమెస్టిక్ ఇండస్ట్రీ పాడవుతుంది కాబట్టి USA యాపిల్ని అందరూ పర్చేజ్ చేస్తారు కాబట్టి ఈ సబ్సిడీస్ ఇచ్చి ఈ యాపిల్ ప్రైస్ని తగ్గించింది USA కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే దీనికి మనం యాంటీ డంపింగ్ డ్యూటీ కౌంటర్ వేలింగ్ డ్యూటీ అంటే యాంటీ సబ్సిడీ డ్యూటీని మనం లెవీ చేస్తాం అనమాట. దాంతో ఇండియా మార్కెట్లో యాపిల్ ఎంత ఉందో USA ఇంపోర్ట్ చేసిన యాపిల్ని కూడా అంత దాంతోనే ఈక్వల్ చేస్తాం. సో కౌంటర్ వేలింగ్ డ్యూటీ అనేది యాంటీ సబ్సిడీ డ్యూటీ. ఓకే, నెక్స్ట్ సేఫ్ గార్డ్ డ్యూటీ. సేఫ్ గార్డ్ డ్యూటీ అనేది ఏంటంటే సర్జిన్ ఇంపోర్ట్స్, అంటే వేరే దేశం నుంచి ఎగుమతులు బాగా వచ్చి భారతదేశ మార్కెట్ని కనుక ఫ్లడ్ అయ్యి సపోజ్ చైనా స్టీల్ ఉందండి, భారతదేశంలోకి విపరీతంగా వచ్చి ఇండియన్ స్టీల్ని దెబ్బతీస్తూ ఉంది డొమెస్టిక్ మార్కెట్ని. అలాంటప్పుడు చైనా స్టీల్ మీద విధించేటువంటి ఇంపోర్ట్ డ్యూటీని ఇంపోర్ట్స్ సర్జ్ అయినప్పుడు, దిగుమతులు అత్యధికంగా మనం చేసుకుంటున్నప్పుడు, దిగుమతులతో మన భారతీయ మార్కెట్లు నిండిపోయినప్పుడు అలాంటప్పుడు సేఫ్ గార్డ్ డ్యూటీని లెవీ చేస్తారు. సో సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఫస్ట్ ఈజ్ రాంగ్. IMF కరెన్సీని మనం స్పెషల్ డ్రాయింగ్ రేట్స్ అంటారు, SDR. డైరెక్ట్గా లిక్విడ్ కరెన్సీ కాదండి ఇది, ఇట్ ఈస్ నాట్ ఏ కరెన్సీ. సో నాట్ ఏ క్లెయిమ్ ఆన్ ద IMF అనమాట. ఎస్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. SDR బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ ఇంక్లూడ్ US డాలర్, ఓకే, యూరో, ఓకే, స్విస్ ఫ్రాన్స్ లేదండి. సో SDR బాస్కెట్లో మనకి కనిపించే వాటిలో US డాలర్ ఒకటి, అండ్ యూరో ఒకటి, జపనీస్ యెన్ ఒకటి 3, అండ్ పౌండ్ స్టెర్లింగ్ 4, అండ్ చైనా యొక్క రెన్మెన్బి. ఈ 5 అనేది స్పెషల్ డ్రాయింగ్ రేట్స్ అండి. జపనీస్ యెన్, పౌండ్ స్టెర్లింగ్, చైనీస్ రెన్మెన్బి. స్విస్ లేదండి, స్విస్ లేదు ఇక్కడ. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ప్రజెంట్ ఇండియా హోల్డ్స్ 2.75% ఆఫ్ ది SDR కోటా. ఎస్, కరెక్ట్. 2.63% of votes in the IMF. Yes, correct. 1 and 3 statements are correct. So ఇక్కడ ఇది లేదండి, ఇది 3 స్టేట్మెంట్. వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ, WDRA. ఇట్ ఈస్ అండర్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నాట్ బై ది మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో it was established under the Warehousing Development and Regulation Act 2007. And e-Kisan Upajit Nidhi, this is the digital gateway of WDRA, was launched to leverage technology for easing. Yes, టెక్నాలజీని యూస్ చేసుకొని ఫార్మర్స్ వేర్ హౌసెస్ని రికగ్నైజ్ చేయడం, వాళ్ళ లాజిస్టిక్ ఫెయిర్ ప్రైసెస్కి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషను ఈ డిజిటల్ గేట్వేలో లభిస్తుంది. దట్ ఈస్ ది e-Kisan ఉపాజ్ నిధి. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005, మన్రేగా 2005, పనికి ఆహార పథకం. ఇది మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్కి సంబంధించింది కాదండి, మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించింది.
ఇక్కడ 180 డేస్ ఆఫ్ వర్క్ కాదండి ఇచ్చేది, 100 డేస్ ఆఫ్ వర్క్. అండ్ రూరల్ హౌస్ హోల్డ్స్కి, గ్రామీణ ప్రాంతాల్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేని దగ్గర ఈ స్కీమ్ అనేది ఎన్ష్యూర్ చేయబడుతుంది. కరెక్ట్ స్టేట్మెంట్ అండి. వన్ ఓన్లీ కరెక్ట్. హౌ మెనీ ఆఫ్ ద స్టేట్మెంట్స్ అబౌవ్ ఆర్ నాట్ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ అంటున్నారు? 2 ఉన్నాయండి. అవి ఒకటోది రెండోది రెండు కూడా నాన్ కరెక్ట్. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ ఎన్ఎంపి గవర్నమెంట్ అసెట్స్ని లీజ్కి ఇవ్వటం అండి ఇది. సో దీని యొక్క టార్గెట్ ఎంతగా పెట్టుకున్నారంటే 6 lakh crores అండి. దీని టార్గెట్ 6 lakh crores. సో 4 years పీరియడ్లో 6 lakh crores 2022 to 2025. సో ఇక్కడ 40 lakh crore అని ఇచ్చారు, రాంగ్ ఇది. ఈ 6 lakh crores నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ మీదే దాదాపుగా 111 trillions ఖర్చు పెడతామంటున్నారు 6 years పీరియడ్లో, ఫినాన్షియల్ ఇయర్ 2025. సో నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్లోనే ఈ పైప్ లైన్ని మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో 6 year పీరియడ్లో 6 lakh crores సంపాదించి అప్రాక్సిమేట్గా $111 trillion నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్లో ఇన్వెస్ట్ చేస్తామంటున్నారు. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. సో ఇక్కడ 2 ఓన్లీ కరెక్ట్. ఇక్కడ టైప్స్ ఆఫ్ బడ్జెట్ డెఫిసిట్స్ ఇచ్చారండి, లోట్లు. ఒకటి బడ్జెట్ డెఫిసిట్. బడ్జెట్ డెఫిసిట్ అంటే బడ్జెట్ లోటు. బడ్జెట్ లోటు ఎప్పుడు వస్తుందండి? టోటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ గ్రేటర్ దాన్ టోటల్ రెసిప్ట్స్. అంటే పెట్టే ఆదాయం 100 కోట్లు ఉందనుకోండి గవర్నమెంట్కి, వచ్చే ఆదాయం ఓన్లీ 80 కోట్లే ఉందనుకోండి, 20 కోట్లు బడ్జెట్ డెఫిసిట్. సో టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రెసిప్ట్స్. ఎక్సెప్ట్ బారోయింగ్ అనేది ఏంటంటే అండి, ఇది ఫిజికల్ డెఫిసిట్ కిందకు వస్తుందండి. అంటే మనం ఇక్కడ టోటల్ రెసిప్ట్స్లో బారోయింగ్స్ని కనుక ఎక్స్క్లూడ్ చేసామనుకోండి, అది ఫిజికల్ డెఫిసిట్ అవుతుంది. ఇట్ డినోట్స్ ది బారోయింగ్ కెపాసిటీ ఆఫ్ ది గవర్నమెంట్. అంటే ఇట్ డినోట్స్ ది బారోయింగ్స్, అంటే అప్పులు ఎంత తెచ్చుకున్నామో చెప్తుంది. సో ఫిజికల్ డెఫిసిట్ డెఫినేషన్ ఇది, టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రెసిప్ట్స్, రెసిప్ట్స్లో ఎక్స్క్లూడింగ్ బారోయింగ్. బడ్జెట్ డెఫిసిట్ ఇది, టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రెసిప్ట్స్. ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటండి? ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటంటే, సపోజ్ మనకి ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి? మనం తెచ్చుకున్నటువంటి అప్పులు మొత్తం టోటల్ బారోయింగ్స్. దీంట్లో ఏంటండి, మనం తెచ్చుకున్న అప్పులు ఉంటే వాటికి గట్టి ఇంట్రెస్ట్ రేట్లు కూడా ఉంటాయి, అవునా? ఆ ఇంట్రెస్ట్ రేట్స్ని కనుక తీసేసామనుకోండి, మనం యాక్చువల్గా ఎంత మనీని అప్పు తెచ్చుకున్నామో తెలుస్తుంది. అప్పుడు ఫిజికల్ డెఫిసిట్లో నుంచి, అంటే మనం తెచ్చుకున్న అప్పులు మైనస్ ప్లస్ ఇంట్రెస్ట్ రేట్లో నుంచి ఇంట్రెస్ట్ రేట్ తీసేసామనుకోండి, అప్పుడు వచ్చేది మనకు ప్రాథమిక లోటు, అదే ప్రైమరీ డెఫిసిట్. ప్రైమరీ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఎస్, కరెక్ట్. సో ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. 1 and 2 ఆర్ రాంగ్. సో కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది థర్డ్ స్టేట్మెంట్ ఒకటే. ఆర్టికల్ 270 ఫినాన్స్ కమిషన్ ప్రకారం నెట్ ట్యాక్స్ ఏదైతే వస్తుందో సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుందో, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే స్టేట్స్కి, సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్స్కి ఎంత షేర్ రావాలి అండ్ స్టేట్స్ ఒక్కొక్కటి ఎంత పంచుకోవాలి, హారిజాంటల్ డెవల్యూషన్ వర్టికల్ డెవల్యూషన్ చేస్తుంది అనమాట. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సో కరెంట్లీ ద షేర్ ఆఫ్ స్టేట్స్ ఫ్రమ్ ది డివిజిబుల్ పూల్ అంటే వర్టికల్ డెవల్యూషన్, దట్ ఈస్ స్టేట్స్ ఒక్కొక్క స్టేట్ ఎంత పంచుకోవాలి, లేదా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ సపోజ్ 100 రూపాయలు ఉన్నాయనుకోండి, 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ 41% షేర్ చేయాలి ట్యాక్సెస్లో. సో అది 15th ఫైనాన్స్ కమిషన్ కరెక్ట్ స్టేట్మెంట్. సెస్ అండ్ సర్చార్జ్ రెండు కూడా స్టేట్స్తో పంచుకోవాల్సిన అవసరం లేదండి. సెంట్రల్ గవర్నమెంట్ డివిజిబుల్ పూల్లోకి రావి ఇవి, సెస్ కానీ సర్చార్జ్ కానీ, ఇవి రెండు కూడా సపరేట్. సెంట్రల్ గవర్నమెంట్ షేర్ చేయాల్సిన అవసరం లేదు స్టేట్కి. సో ఇక్కడ తప్పు స్టేట్మెంట్. 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటే 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. క్రిప్టో కరెన్సీ అంటే డిజిటల్ కరెన్సీస్. సో డిజిటల్ అసెట్స్, వర్చువల్ డిజిటల్ అసెట్స్. ఈ వర్చువల్ డిజిటల్ అసెట్స్ మీద 2022-23 బడ్జెట్ నుంచి 30% ట్యాక్స్ని ఇంపోజ్ చేస్తున్నారండి. సో ట్యాక్స్ ఉంది క్రిప్టో కరెన్సీ మీద, వాటిని ట్రేడ్ చేసిన వాటి వల్ల ప్రాఫిట్స్ పొందిన 30% ట్యాక్స్ని పే చేయాలి. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి బిట్కాయిన్ ఈజ్ ఇండీడ్ అండ్ ఓపెన్ సోర్స్. ఓకే, డీసెంట్రలైజ్డ్ డిజిటల్ కరెన్సీ. ఓకే,
అండ్ ఇట్ ఆపరేట్స్ వితౌట్ ఏ సెంట్రల్ అథారిటీ. సో వితౌట్ సెంట్రల్ అథారిటీ ఆపరేట్ చేస్తుంది. ఎవరు దీనికి సెంట్రల్ అథారిటీ అయితే ఉండదు. సో పీర్ టు పీర్ నెట్వర్క్ని బేస్ చేసుకుని ఇది పనిచేస్తుంది. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, వన్ అండ్ ఓన్లీ కరెక్ట్. రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్టెడ్ ప్రొడక్ట్స్. ఏదైనా మీరు గూడ్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లయితే ఆ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారు కాబట్టి అది ఎకానమీకి ఉపయోగపడుతుంది కాబట్టి అదర్ కంట్రీస్లో దీన్ని తక్కువ కొనాలంటే దీని మీద విధించినటువంటి ట్యాక్సెస్ కానీ డ్యూటీస్లు కానీ తగ్గించాలి. అందుకని రీఎంబర్స్ చేస్తారు, అంటే మీకు వెనక్కి ఇచ్చేస్తారు. దానివల్ల మీకు ఆ తయారు చేసిన వస్తువు, ఎక్స్పోర్ట్ చేసే వస్తువు యొక్క ధర తగ్గుతుంది. దాంతో ఎక్కువ మంది ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మీరు ఎక్స్పోర్ట్ చేయడానికి ముందుకు వస్తారనమాట. అందుకనే RODTEP స్కీమ్ అనేది సేమ్. సో రీఎంబర్స్ చేస్తుంది ఎక్స్పోర్టర్ యొక్క ట్యాక్సెస్ని, డ్యూటీస్ని, లెవీస్ని. RODTEP కమిటీ ఆపరేట్స్ విత్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ. ఎస్, రెవెన్యూ డిపార్ట్మెంట్తో కలిసి ఆపరేట్ చేస్తుంది. ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్ బోత్ ఆర్ కరెక్ట్. Angel tax refers to the income tax that the government impose on funding raised by unlisted companies. ఏవైతే కంపెనీస్ అన్లిస్ట్ అయి ఉన్నాయో సెబీలో కానీ లేకపోతే NSEలో కానీ ఇలా అన్లిస్ట్ అయిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి వాటి యొక్క వాల్యుయేషన్ అనేది ఎక్సీడ్ అయితే కంపెనీ యొక్క ఫేర్ మార్కెట్ వాల్యూ కన్నా కూడా అప్పుడు విధించేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ని మనం ఏంజల్ ట్యాక్స్ అంటారు. ఇది ఇప్పుడు 30% ఉందండి ఏంజల్ ట్యాక్స్. సో ఏంజల్ ట్యాక్స్ 30%, 50% కాదు. ఏంజల్ ట్యాక్స్ అనేది ఓన్లీ ఇండియాలో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్కి అప్లై అవుతుందండి. ఎస్, రీసెంట్గా ఇండియా దీన్ని ఏం చేసిందంటే G7 లాంటి కంట్రీస్ కూడా ఏంజల్ ట్యాక్స్ నుంచి ఎగ్జామ్షన్స్ అనేది ఇవ్వటం జరిగింది. సో థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. 2 and 3 ఆర్ కరెక్ట్. ప్రోసైక్లిక్ ఫిజికల్ పాలసీలో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ ఉంటుందండి, ట్యాక్స్ లెవెల్స్ తక్కువగా ఉంటుంది. అంటే ఎకానమీని స్టిమ్యులేట్ చేయడం కోసం ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెడుతుంది, పన్నుల రూపంలో పన్నులు తగ్గిస్తుంది. దానివల్ల గవర్నమెంట్ స్పెండింగ్ ఇంక్రీజ్ అవుతుంది. పన్నులు తగ్గించడం వల్ల ప్రజల మీద కూడా భారం పడకుండా ప్రజలు కూడా ఖర్చు పెట్టడానికి ముందుకు వస్తారు. అంటే ఇక్కడ పీపుల్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, తద్వారా ఎకానమీ స్టిమ్యులేట్ అవుతుంది అనమాట. అది ప్రోసైక్లిక్ ఫిజికల్ పాలసీ. కానీ ఇక్కడ తప్పిచ్చారండి. తర్వాత కౌంటర్ సైక్లిక్ పాలసీలో హై ఎక్స్పెండిచర్ ఉంటుంది, దాంతోపాటు ట్యాక్సెస్ని కూడా హైక్ చేయరు. ఇక్కడ ట్యాక్సెస్ని తగ్గిస్తారు, కానీ ఇక్కడ ట్యాక్సెస్ని హైక్ చేయరు, అంటే ఉన్నట్టుగా ఉంటుంది. సో అది కౌంటర్ సైక్లిక్ పాలసీ. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లో కౌంటర్ సైక్లిక్ పాలసీ అనేది కరెక్ట్ అండి. సో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అంటున్నారు? సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. గ్లోబల్ మినిమం ట్యాక్స్. ఈ గ్లోబల్ మినిమం ట్యాక్స్ అనేది ఏంటి అని చూస్తే యాక్చువల్గా MNCs అనేవి తమకు వచ్చినటువంటి లాభాలను సరిగా చూపించకుండా ట్యాక్స్ ఎవేషన్ చేసి ప్రాఫిట్ని షిఫ్ట్ చేస్తున్నాయండి. సపోజ్ USA ఉందండి. USAకి సంబంధించిన ఏదైనా ఒక కంపెనీ ఉందనుకోండి. ఏదైనా ఒక కంపెనీ ఉంటే ఆ కంపెనీ సపోజ్ ఇండియాలో ఉందనుకోండి. వీళ్ళకి ఎక్కడో ఇంకొక మారిషస్లోనే అక్కడ ఇంకో బ్రాంచ్ ఉందనుకోండి. ఇండియాలో సంపాదించింది, సో మారిషస్లో ఇంకో బ్రాంచ్ ఉంది. ఇక్కడ ట్యాక్స్ ఎవేజన్ అంటే సో ఇక్కడ ట్యాక్స్ నామ్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయనుకోండి. ట్యాక్స్ ఇక్కడ పే చేసినామని చెప్పి ఇండియాకిను మారిషస్కి మధ్యలో ఉన్నటువంటి ట్రేడ్ అగ్రిమెంట్ని యూస్ చేసుకొని ఇక్కడ డ్యూయల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్స్ ఉంటాయి. వాటిని చూసుకొని ఇక్కడ ట్యాక్స్ని పే చేస్తాయి. ఇక్కడ ఇండియాకి మినిమం ట్యాక్స్ పే చేస్తాయి. అసలు ఆరిజిన్ కంట్రీ, ఈ కంపెనీ అయినటువంటి ఆరిజిన్ కంట్రీలో అసలు ట్యాక్స్ పే చేయకోకుండా అవుతుందన్నమాట. అలాంటప్పుడు అలా కాకోకుండా ఇక్కడ ట్యాక్స్ సపోజ్ ఇండియాలో ఒక 5% పే చేశారనుకోండి, గ్లోబల్గా మొత్తం మినిమం ట్యాక్స్ ఒక 15% ఉందనుకోండి, 5% ఇక్కడ పే చేశారు కాబట్టి 10% ఇక్కడ పే చేయాలన్నమాట. అట్టా గ్లోబ్ మొత్తం మీద మినిమం ట్యాక్స్ని తీసుకొచ్చారు. అదే గ్లోబల్ మినిమం ట్యాక్స్. ఇది OECD తీసుకొచ్చిందండి. సో ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, OECD దీన్ని తీసుకొచ్చిందనమాట. సో ఇది GMT అప్లైస్ ఏ స్టాండర్డ్ మినిమం ట్యాక్స్ రేట్ టు డిఫైన్ కార్పొరేట్ ఇన్కమ్ బేస్ వరల్డ్ వైడ్. ఎస్, కరెక్ట్. ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ GMT ఎయిమ్స్ టు ఎంకరేజ్ నేషన్స్ ఫ్రమ్ ట్యాక్స్ కాంపిటీషన్, డిస్కరేజ్ నేషన్స్ అండి. In 2021, a group of 136 countries, including India,
మినిమం గ్లోబల్ ట్యాక్స్ని 15% వరకు కూడా విధించడం జరిగిందండి. ఎస్, కరెక్ట్. 1 and 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. లారెంజ్ కర్వ్ గురించి మాట్లాడుతున్నారు. సింపుల్ అండి. లారెంజ్ కర్వ్ ఏం చెప్తుందండి? ఇన్కమ్కి పాపులేషన్కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ అని చెప్తుంది. అంటే సపోజ్ తక్కువ ఎక్కువగా ఉన్నటువంటి ఇన్కమ్ చాలా ఎక్కువగా తక్కువ మంది పాపులేషన్ దగ్గర ఉందండి. సో అట్లా అనమాట. ఇన్కమ్ పాపులేషన్ చాలా ఎక్కువ మంది ఉన్నారు, కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మనీ మాత్రం చాలా తక్కువగా ఉంది. సో అంటే రిచర్ బికమ్ రిచర్, పూరర్ బికమ్ పూరర్, ఎట్లా సిచ్యువేషన్ ఉందా అని చూపించేది లారెంజ్ కర్వ్. సో అంటే ఎంతమంది పాపులేషన్ దగ్గర ఎంత మనీ ఉంది అనేది చూపిస్తుందండి లారెంజ్ కర్వ్. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. కాంపిటీషన్ యాక్ట్ 2002ని బేస్ చేసుకొని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక స్టాచ్యురీ బాడీ అనేది చట్టబద్ధమైన సంస్థ పనిచేస్తూ ఉంటుందండి. కాంపిటీషన్ అంటే ఫెయిర్ కాంపిటీషన్ ఇది ప్రమోట్ చేస్తూ ఉంటుంది. ఇంతకుముందు మనకి ఎంఆర్టీపీ యాక్ట్ ఉండేది, ఇది 1969లో చేశారు. దాన్ని రీప్లేస్ చేస్తూ మనకి కాంపిటీషన్ యాక్ట్ 2002 అనేది వచ్చింది. అయితే ఇది రంగరాజన్ కమిటీ రికమెండేషన్ కాదండి, రాఘవన్ కమిటీ రికమెండేషన్. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అండి, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. 1 ఓన్లీ కరెక్ట్. ఓకే, ఇక్కడ స్టార్టప్స్ గురించి మాట్లాడుతున్నారండి. ఒక కంపెనీ స్టార్ట్ అయ్యి అనే కంపెనీ, ఈ కంపెనీ ప్రైవేట్ ఇండివిజువల్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇది 1 బిలియన్ అంటే 100 కోట్లు US$, 1 బిలియన్ US$ కనుక రీచ్ అయితే ఆ కంపెనీని మనం యూనికార్న్ కంపెనీ అంటారనమాట. తర్వాత గ్యాజెల్స్ అంటే ఏంటంటే ఈ అనే కంపెనీ యూనికార్న్గా మారబోతుంది వచ్చే 3 సంవత్సరాల్లో, అంటే అది గ్యాజెల్స్ అంటారు. చీతాస్, ఈ అనే కంపెనీ యూనికార్న్గా మారబోతుంది వచ్చే 5 సంవత్సరాల్లో, అంటే దాన్ని చీతాస్ అంటారు. సో ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ అండ్ థర్డ్ స్టేట్మెంట్ 3 ఆర్ కరెక్ట్. ఇండియాలో పోస్ట్ ఇండిపెండెంట్ ల్యాండ్ రిఫార్మ్స్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడినప్పుడు కుమారప్ప కమిటీ అండి, నరసింహన్ కమిటీ అనేది బ్యాంకింగ్కి సంబంధించిన రిఫార్మ్స్కి సంబంధించింది. కుమారప్ప కమిటీ ఈ కమిటీ అగ్రేరియన్ రిఫార్మ్స్ గురించి మాట్లాడిందన్నమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. తర్వాత ఈ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ల్యాండ్ రిఫార్మ్స్ ఇండియాలో మనం చూసినట్లయితే ఇంటర్మీడియేటింగ్ పీపుల్ని అబాలిష్ చేస్తారు, లైక్ జమీందారీస్. ఎందుకు? కల్టివేటర్స్ అంటే ఎవరు? రైతులు. ఈ కల్టివేటర్స్కి డైరెక్ట్ రిలేషన్షిప్, ప్రత్యక్ష సంబంధాన్ని కలగజేశారు. ఎవరితో? గవర్నమెంట్తో, ప్రభుత్వంతో. సో ఇంటర్మీడియటరీస్ని అబాలిష్ చేశారు. తర్వాత ల్యాండ్ సీలింగ్ అనే దాన్ని ఒకదాన్ని ఇంపోజ్ చేశారు. ల్యాండ్ సీలింగ్ అంటే సపోజ్ ఒక 10 ఎకరాలు ల్యాండ్ సీలింగ్ పెట్టారనుకోండి, అక్కడున్న ప్రజలందరూ కూడా ఆ 10 ఎకరాల కన్నా ఎక్కువ కలిగి ఉండకూడదు. ఎక్కువ కనుక కలిగి ఉంటే వాటిని పేదవారికి ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ సోషియో ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ కోసం ప్రయత్నం చేశారు, అది ల్యాండ్ సీలింగ్. సో 2 and 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో మొత్తానికి 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. ఇక్కడ అగ్రికల్చర్ సెన్సస్ని ఇండియాలో కండక్ట్ చేసేది ఎవరంటే అండి, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ అండర్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ సెన్సస్ని కండక్ట్ చేస్తుంది ఎవ్రీ 5 ఇయర్స్కి. సో తర్వాత ఫస్ట్ అగ్రికల్చర్ సెన్సస్ ఇండియాలో ఎప్పుడు కండక్ట్ చేశారంటే 1970 నుంచి 71 మధ్యలో కండక్ట్ చేశారండి, 51 కాదు. అండ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది అగ్రికల్చర్ సెన్సస్ ఈస్ టు ప్రొవైడ్ బెంచ్ మార్క్ డేటా. సో టు ప్రొవైడ్ బెంచ్ మార్క్ డేటా ఫర్ ఫార్ములేటింగ్ న్యూ అగ్రికల్చర్ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్. ఎస్, కరెక్ట్ స్టేట్మెంట్ అండి. సో 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్ గురించి మాట్లాడేటప్పుడు, సో గ్రీన్ రెవల్యూషన్కి లూయి పాస్చర్కి సంబంధం ఉంది. ఇతను
మైక్రోబయాలజీ అండ్ ఇమ్యూనాలజీకి సంబంధించిన అతను. గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించిన నార్మన్ బోర్గ్లే లేదా నార్మన్ బోర్లాగ్. తర్వాత డాక్టర్ వర్గేష్ కురియన్ అనే ఆయన గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించిన ఆయన కాదైనా ఫాదర్ ఆఫ్ ది వైట్ రెవల్యూషన్, సో మిల్క్కి సంబంధించిన ఆయన. సో 1 and 2 స్టేట్మెంట్స్ బోత్ ఆర్ ఇన్కరెక్ట్. కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటని అడుగుతున్నారు, నెయిదర్ 1 nor 2. మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి చూస్తే మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ అనేది మినిస్ట్రీ కింద ఎంఎస్పి ఇస్తారు. ఓకే, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కాదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, సెంట్రల్ సెక్టార్ స్కీమ్. డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంటే ఫండింగ్ చేస్తుంది. సో ఇది ఇట్ ఈజ్ రివ్యూడ్ అండ్ రివైజ్డ్ వన్స్ ఇన్ ఎవ్రీ 5 years. ఎప్పుడైతే అవసరం అవుతుందో మార్కెట్ కండిషన్స్ని బేస్ చేసుకొని రివైజ్ చేస్తూ ఉంటారండి. నాఫెడ్ అనేది సెంట్రల్ నోడల్ ఏజెన్సీ కాదు, ఇక్కడ జస్ట్ ప్రొక్యూర్మెంట్ కోసం ప్రొక్యూర్ చేసేది ఎవరంటే నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ అనమాట. సో 1, 2, 3 స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, పరిశోధన మీద గవర్నమెంట్స్ ఎంత ఖర్చు పెడుతున్నాయి, ఎస్పెషల్లీ ఇండియా ఎంత ఖర్చు పెడుతుందంటే అకార్డింగ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ 2013 ప్రకారం 2% అయినా కానీ కనీసం 2% ఆఫ్ జీడిపిని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఇన్వెస్ట్ చేయాలి అని సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ 2013 చెప్తుంది. సో 3% అని ఇచ్చారు, కాదు 2%. రీసెంట్ ఇయర్స్లో ఇండియా యొక్క ఎక్స్పెండిచరు R&D మీద స్టడీగా ఇంక్రీజ్ అవుతుంది. ఎస్, ఇది కరెక్టే. మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అంటే ప్రజెంట్ USA కానీ చైనా కానీ లేదా యూరోపియన్ యూనియన్ కంట్రీస్ కానీ అప్రాక్సిమేట్గా 2 to 4% అలొకేట్ చేస్తున్నాయండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి 2 to 4% R&D మీద ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇంకొకటి ఇక్కడ కరెక్షన్ ఏంటంటే అండి, రీసెంట్ ఇయర్లో ఇండియా ఎక్స్పెండిచర్ ఆన్ R&D డెవలప్మెంట్ ఇది స్టడీలీ ఇంక్రీజింగ్ కాదండి, స్టడీగానే ఉంది. సో అంటే అప్రాక్సిమేట్గా 0.6 to 0.7% వరకే ఉందన్నమాట. సో ఈ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. 1 and 2 ఇన్కరెక్ట్, ఓన్లీ థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అని ఇచ్చారు, ఒకటే స్టేట్మెంట్ కరెక్ట్, దట్ ఈస్ థర్డ్ స్టేట్మెంట్. ఇండియన్ సివిల్ ఏవియేషన్ సెక్టార్ గురించి మాట్లాడారు. సివిల్ ఏవియేషన్లో 5th largest ఏవియేషన్ మార్కెట్ అంటున్నారు, ఫ్లైట్స్ నడపడంలో కాదు, థర్డ్ అనమాట. మనం USA, చైనా, జపాన్ తర్వాత USA, చైనా తర్వాత థర్డ్ పొజిషన్లో ఉన్నాం సివిల్ ఏవియేషన్ సెక్టార్లో గ్లోబల్లీ. సో 5th కాదు, థర్డ్. ద అన్రూలీ ప్యాసింజర్స్ ఆర్ గవర్న్ అండర్ ది ఎయిర్క్రాఫ్ట్ రూల్స్ 1937. ఎస్, దిస్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. The Director General of Civil Aviation is the principal regulatory body that primarily governs the civil aviation sector in India. Is correct. 2 and 3 are correct. So, how many of the above statements are correct? 2 statements are correct. ఇక్కడ టెలికామ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడటం జరుగుతుంది. టెలికామ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా ఈజ్ 4th largest ఇన్ ద వరల్డ్. సో 4th largest అంటున్నారు, కాదండి. టెలికామ్ ఇండస్ట్రీలో ఇండియా అనేది 2nd largest. It also has the 4th largest sector in terms of foreign direct investment inflow. Yes, ఒక 4 టాప్ సెక్టార్స్ ఉంటాయి, దాంట్లో టెలికామ్ ఇండస్ట్రీ ఒకటి, FDI వస్తున్న దాంట్లో. సో ఇండియా హ్యాస్ అన్ ఓవరాల్ టెలిడెన్సిటీ ఆఫ్ 100%. కాదండి, ఇండియా టెలిడెన్సిటీ అంటే టెలిఫోన్ ద నంబర్ ఆఫ్ టెలిఫోన్ కనెక్షన్స్ పర్ 100 people ఈజ్ అరౌండ్ 85 to 90% ఓన్లీ. అంటే ప్రతి 100 మందిలో 85 నుంచి 90 మందికి మాత్రమే టెలిఫోన్ కనెక్షన్స్ ఉన్నాయి, 100కి 100 లేవు. సో సెకండ్ స్టేట్మెంట్ ఓన్లీ కరెక్ట్. ఇక్కడ ఇండియా యొక్క మిల్క్ ప్రొడక్షన్ గురించి మాట్లాడుతున్నారు. ఇండియా ఈజ్ ద హైయెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్. ఎస్, 1998 దగ్గర నుంచి యూరోప్ని సర్పాస్ చేసి ఇండియా హైయెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్ అయ్యిందండి. ఇండియా కంట్రిబ్యూట్స్ టు అరౌండ్ 54% ఆఫ్ గ్లోబల్ మిల్క్ ప్రొడక్షన్. నో, హాఫ్ ఆఫ్ ది మిల్క్ ప్రొడక్షన్ కాదు, గ్లోబ్ మొత్తం మీద టాప్ మిల్క్ ప్రొడ్యూసర్ అయినప్పటికీ కూడా 22 to 24% మాత్రమే గ్లోబల్కి మిల్క్ ప్రొడక్ట్ని సప్లై చేస్తుంది, అంటే గ్లోబల్ కంట్రిబ్యూషన్ చేస్తుంది ఇండియా. సో సెకండ్ రాంగ్. ద ఇండియన్ డైరీ సెక్టార్ ఈజ్ గ్రోయింగ్ బై 6% ఏ ఇయర్. ఎస్, ప్రతి సంవత్సరం 6% వృద్ధి నమోదుతో ఇండియన్ డైరీ సెక్టార్ అనేది గ్రో అవుతూ ఉందండి.
1 and 3 statements are correct. So only 2 statements are correct answer. 2 స్టేట్మెంట్లు కరెక్ట్, 1 and 3 కలిపి. ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటున్నారండి. ఈ ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటే ఏంటి అని మనం చూస్తే, సపోజ్ మనం 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఒక 100 ప్యాకెట్స్ ఆఫ్ రైస్ వస్తుంది అనుకోండి. నేను ఇంకొక 1 రూపీ ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, ఇక్కడ కూడా ఒక ప్యాకెట్ ఆఫ్ రైస్ ఇంక్రీజ్ అయింది అనుకోండి. ఈ ఎడిషనల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో, ఈ ఎడిషనల్ క్యాపిటల్ రిక్వైర్డ్ టు జనరేట్ 1 ఎడిషనల్ యూనిట్ ఆఫ్ ఎకనామిక్ అవుట్పుట్, దట్ ఈస్ జీడిపి. ఓకేనా? సో దీన్ని ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటారు. నేను ఒక 1 రూపీ ఎక్స్ట్రా చేస్తే ఒక 1 యూనిట్ ఎక్స్ట్రాగా ప్రొడ్యూస్ అయిందనమాట. సో ICOR ఎగ్జామిన్స్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్, దట్ ఈస్ 1 రూపీ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్, అంటే ఎకనామిక్ గ్రోత్. ఎస్, ఎకనామిక్ గ్రోత్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఏ లోవర్ ఐకార్ అంటే నేను పెట్టే ఇన్వెస్ట్మెంట్ లోగా ఉంది. ఓకే. సిగ్నిఫైస్ లోవర్ ఎఫిషియన్సీ అండ్ ప్రొడక్టివ్ యూజ్ ఆఫ్ క్యాపిటల్. నో, నేను తక్కువ క్యాపిటల్ని పెట్టి ఎక్కువ అవుట్పుట్ని పొందాను అనుకోండి, అదేమవుతుంది? లోవర్ ఐకార్ అండ్ హయ్యర్ ఎఫిషియన్సీ అవుతుంది. ఇక్కడ లోయర్ ఎఫిషియన్సీ అని ఇచ్చారు. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, 1 ఓన్లీ కరెక్ట్. ఇంటాంజిబుల్ ఇన్వెస్ట్మెంట్. ఇంటాంజిబుల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఫిజికల్ ఇన్వెస్ట్మెంట్ కాకోకుండా దాంట్లో ఒకటి బ్రాండ్ రికగ్నైజేషన్. బ్రాండ్ రికగ్నైజేషన్ ఏం రిఫర్ చేస్తుందండి? ద వాల్యూ అండ్ అవేర్నెస్ అసోసియేటెడ్ విత్ ద బ్రాండ్, సో విచ్ ఈజ్ నాన్ ఫిజికల్, డెరివ్డ్ ఫ్రమ్ కస్టమర్ పర్సెప్షన్, దట్ ఈస్ బ్రాండ్ రికగ్నైజేషన్. బ్రాండ్ని బట్టి వెళ్తాం మనం. సో దాంట్లో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఏమైనా ఫిజికల్గా ఉందా? లేదు. సో అది ఇంటాంజిబుల్ ఇన్వెస్ట్మెంట్. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే పేటెంట్ కానీ, ట్రేడ్ మార్క్ కానీ, కాపీరైట్స్ కానీ, ఇవన్నీ కూడా ఇంటాంజిబుల్. మెయిలింగ్ లిస్ట్ ఆఫ్ క్లయింట్స్. మెయిలింగ్ లిస్ట్ ఆఫ్ క్లయింట్స్ contains contact information representing customer relationship and data, so it is not a physical asset. So 1, 2, 3 are all non-physical assets as well as intangible investment assets. సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్. సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది సామాజిక ప్రయోజనాల కోసం పనిచేసే సంస్థలు మరియు దాతల మధ్యలో నిధుల సేకరణ సులభతరం చేసుకొచ్చినటువంటి ఒక వేదిక. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది దీనికి రెగ్యులేటర్గా ఉంటుందండి. సో ఫస్ట్ది మాత్రం రాంగ్ ఇక్కడ. అండ్ ఇట్ రైజెస్ ఫండ్స్ త్రూ జీరో కూపెన్ యాజ్ వెల్ యాజ్ జీరో ప్రిన్సిపల్ బాండ్స్. ఎస్, 2 and 3 are correct. Financial Stability Board. This is an international body established in April 2009. What is the purpose of Financial Stability Board? It monitor and make recommendation about the global financial system. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి వ్యవస్థని మానిటర్ చేసి రికమెండ్ చేస్తుంది అనమాట, ఎకనామికల్ పాలసీస్ అలా చేయాలనేది. సో ఎఫ్ఎస్బి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందండి? 2009లో. ఇండియా ఈజ్ అన్ యాక్టివ్ మెంబర్ ఆఫ్ ది ఎఫ్ఎస్బి. ఇండియా ఈజ్ అన్ యాక్టివ్ మెంబర్ ఆఫ్ ది ఎఫ్ఎస్బి, రైట్, with representatives from the Minister of Finance as well as the Reserve Bank of India participating in its activities. So RBI as well as Minister of Finance కి సంబంధించిన మెంబర్స్ అందరూ కూడా ఎఫ్ఎస్బి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారు. సో ఇండియా ఈజ్ అన్ యాక్టివ్ మెంబర్. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, ఫస్ట్ ఈజ్ రాంగ్. మనందరికీ తెలుసు గవర్నమెంట్లో బడ్జెట్లో రెసిప్ట్స్ ఆదాయం ఉంటుంది, ఎక్స్పెండిచర్ వ్యయం ఉంటుంది. రెసిప్ట్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి రెవెన్యూ రెసిప్ట్స్, క్యాపిటల్ రెసిప్ట్స్. రెవెన్యూ రెసిప్ట్స్ అనేవి మళ్ళీ ట్యాక్స్, నాన్ ట్యాక్స్ ఉంటాయి. క్యాపిటల్ రెసిప్ట్స్లో డెట్ క్యాపిటల్ రెసిప్ట్స్, నాన్ డెట్ క్యాపిటల్ రెసిప్ట్స్ ఉంటాయి. ట్యాక్స్లో మళ్ళీ డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటాయి. నాన్ ట్యాక్స్ రెవెన్యూ సోర్సెస్ గవర్నమెంట్కి ఏంటి అని అడుగుతున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ అంటే అది డైరెక్ట్ ట్యాక్స్ కిందకు వస్తుంది. డివిడెండ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఎస్, బిఎస్ఎన్ఎల్ లాంటి కంపెనీ ఉందనుకోండి, దీనికి వచ్చేటువంటి ఆదాయంలో డివిడెండ్స్ గవర్నమెంట్కి వెళ్తాయి. ఇది ట్యాక్స్ ద్వారా కాదు, సో ఇది నాన్ ట్యాక్స్.
ఫీజ్ ఛార్జ్ ఫ్రమ్ పాస్పోర్ట్స్ రెన్యువల్. మనం అందరం వెళ్ళి పాస్పోర్ట్స్ రెన్యువల్ చేసుకున్నాం అనుకోండి, ఆ కొంత మనీ గవర్నమెంట్కి వెళ్తుంది, అది కూడా నాన్ ట్యాక్స్. గ్రాంట్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ఫారెన్ గవర్నమెంట్స్, వేరే విదేశాల నుంచి మనకి గ్రాంట్స్ వచ్చాయనుకోండి, అది కూడా ట్యాక్స్ ద్వారా కాదు మనం సంపాదించింది. 2, 3, 4 are correct. These are non-tax revenue sources. Washington consensus. Washington consensusలో ఈ టర్మ్ రిప్రజెంట్ ఏం చేస్తుంది అనేది మనం చూస్తే, ఇది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ కాయిన్ చేసే టర్మ్ అనమాట. ఇట్ ఈస్ ఏ సెట్ ఆఫ్ ఎకనామిక్ పాలసీ ప్రిస్క్రిప్షన్స్ దట్ ఎంఫసైజ్ ఫ్రీ మార్కెట్ రిఫార్మ్స్ ఇంక్లూడింగ్ ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ఇలాంటి రిఫార్మ్స్కి సంబంధించిందండి. ఇట్ రిఫర్ టు ఏ సెట్ ఆఫ్ ఫ్రీ మార్కెట్ ఎకనామిక్ పాలసీస్, ఎస్, సపోర్టెడ్ బై ప్రామినెంట్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్, IMF. కరెక్ట్. A British economist named John Keynes coined the term Washington Consensus in 1949. No, this term was coined by British economist Sir John Williamson in 1989. Okay, not John Keynes. The idea were intended to help developing countries that faced economic crisis. Yes, third statement correct. 1 and 3 are correct. 2 statements are correct. 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ ఇండియాలో చేయడానికి గల ముఖ్యమైన కారణం ఒకటి, దట్ ఈజ్ BOP క్రైసిస్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ రావడం వల్ల ఎకనామిక్ రిఫార్మ్స్ చేపట్టాల్సి వస్తుందండి, అకార్డింగ్ టు IMF ఇన్స్ట్రక్షన్స్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కింద ఇచ్చేటువంటి వర్కర్స్కి యాన్యువల్ బేసిస్లో ఏ ఇండెక్స్ని బేస్ చేసుకొని వాళ్ళ వేజెస్ రేట్ని, అంటే ఎంత కూలి వాళ్ళనేది నిర్ణయిస్తారంటే CPI అగ్రికల్చర్ లేబరర్ అండి. ఎందుకంటే అగ్రికల్చర్ లేబరరే ఎక్కువగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్లో పార్టిసిపేట్ చేస్తారు. సో అందుకని దీన్ని బేస్ చేసుకొని ఇది ఉంటుందన్నమాట. అందుకని CPI అగ్రికల్చర్ లేబరర్ని బేస్ చేసుకొని MG నరేగా ఉంటుంది, వాటి యొక్క వేజ్ రేట్స్ ఉంటాయి. సో ఏ ఆప్షన్. పోవర్టీ ఎస్టిమేషన్ని ఇండియాలో ఎవరు క్యాలిక్యులేట్ చేస్తున్నారు ప్రజెంట్ అంటే నీతి ఆయోగ్ యొక్క టాస్క్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేస్తుందండి. కరెక్ట్. టెండూల్కర్ రిపోర్ట్ అనేది మనకి పోవర్టీ లైన్ గురించి రూరల్ ఏరియాస్లో చెప్తూ ఉంటుంది అండ్ అర్బన్ ఏరియాస్లో కూడా చెప్తూ ఉంటుంది. టెండూల్కర్ రిపోర్ట్ డిఫైన్ చేసిన దాని ప్రకారం పోవర్టీ లైన్ అనేది రూరల్ ఏరియాస్లో 27 రూపీస్ పర్ డే అండి, నాట్ 32 పర్ డే. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. 1 ఓన్లీ కరెక్ట్. ఇండియన్ స్టాటిస్టికల్ సిస్టమ్, నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ని క్రియేట్ చేయడం జరిగింది, సెంట్రల్ స్టాటిస్టిక్ ఆఫీస్ని యాజ్ వెల్ యాజ్ నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ని కంబైన్ చేసి. ఓకే, అయితే వీటన్నిటికీ నోడల్ ఏజెన్సీ ఏంటంటే మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. NSSO నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ అనేది లార్జ్ స్కేల్ శాంపిల్ సర్వేస్ని చేస్తుందండి, కానీ స్టాటిస్టికల్ యాక్టివిటీస్ని కానీ అండ్ స్టాటిస్టికల్ స్టాండర్డ్స్ని కానీ సెట్ చేసేది సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్, CSO. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. లార్జ్ స్కేల్ శాంపిల్ సర్వేస్ని కండక్ట్ చేసేది నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ అండి, CSO కాదు. సో 1 ఓన్లీ కరెక్ట్. సమాధాన్ పోర్టల్ రిలేటెడ్ టు ద MSME, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. MSMEస్కి రావాల్సినటువంటి పేమెంట్స్ ఏమైనా డిలే అయితే కంప్లైంట్స్ చేయడం కోసం ఈ పోర్టల్ని ఉపయోగించుకోవచ్చు. TREDS అంటే ట్రేడ్ రిసీవబుల్ డిస్కౌంటింగ్ సిస్టమ్. సో డిస్కౌంట్ ట్రేడ్ రిసీవబుల్స్ అంటే ఇన్వాయిసెస్ని ఇంప్రూవ్ చేసేటువంటి, అంటే లిక్విడిటీని ఇంప్రూవ్ చేసే మెథడ్ అనమాట. ఇది కూడా MSMEకి సంబంధించింది. ర్యాంప్ రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ MSME పర్ఫార్మెన్స్, అంటే ఇది వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ స్కీము. MSME కాంపిటేటివ్నెస్ని ఇంక్రీజ్ చేయడం తీసుకొచ్చింది జరిగింది ఈ స్కీమ్ ద్వారా. ఛాంపియన్స్ క్రియేషన్ హార్మోనియస్ అప్లికేషన్ ఆఫ్ మోడర్న్ ప్రాసెస్ ఫర్ ఇంక్రీజింగ్ ది అవుట్పుట్ అండ్ నేషనల్ స్ట్రెంగ్త్, దట్ ఈస్ ఛాంపియన్. ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అనమాట MSME సపోర్ట్ కోసం. గ్రివెన్స్ రిడ్రెసల్ యాజ్ వెల్ యాజ్ మెంటర్షిప్ పోర్టల్ ఇది ఛాంపియన్స్ అనేది. సో దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు ద MSME సెక్టర్. ఇంటర్నేషనల్ ఫినాన్స్ సర్వీస్ సెంటర్
ఇట్ ఈస్ ఏ ఫినాన్షియల్ సెంటర్ దట్ సర్వ్స్ కస్టమర్స్ అవుట్సైడ్ ఆఫ్ ఏ కంట్రీ డొమెస్టిక్ ఎకానమీ. డొమెస్టిక్ ఎకానమీ గురించి అవుట్సైడ్ ఆఫ్ కంట్రీ ఎవరైతే ఉన్నారో, అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఇంటర్నేషనల్ జ్యూరిస్డిక్షన్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఐఎఫ్ఎస్సిని రెగ్యులేట్ చేసేది ఎవరంటే ఐఎఫ్ఎస్సిఏ, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సర్వీస్ సెంటర్ అథారిటీ. ఇది ఒక స్టాచ్యురీ అథారిటీ అనమాట. ఐఎఫ్ఎస్సి యాక్ట్ 2019 కింద దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్, CFPI. ఇట్ ఈస్ నాట్ ది బ్రాడర్ కాంపోనెంట్ ఆఫ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. CFPI కన్జ్యూమర్ అంటే కన్జ్యూమర్ లెవెల్లో ఫుడ్ బాస్కెట్లో ఉన్నటువంటి ఐటమ్స్ని మాత్రమే ప్రైస్ని ఇండికేట్ చేస్తుంది. అంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ని చెప్పేదే ఈ కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్. ఫస్ట్ పాయింట్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ గురించి ఇది మాట్లాడుతుంది, ఆహార పదార్థాల యొక్క ధరలు పెరిగినాయా లేదా అనేది. రెండో పాయింట్ ఏంటంటే ఇది కన్జ్యూమర్ లెవెల్లో మాట్లాడుతుంది, హోల్సేల్ లెవెల్లో దీనికి సంబంధం లేదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ట్రేడింగ్ సైకిల్లో మనం చూస్తూ ఉంటామండి T+1 సెటిల్మెంట్ సైకిల్. అంటే సపోజ్ మనం ట్రేడ్ జరిగిన డేటు T+1 అంటే 1 బిజినెస్ డే ఆఫ్టర్ ది ట్రేడ్ డేట్, అప్పుడు సెటిల్మెంట్ అవుతుందన్నమాట. సో అది T+1. రెండోది వచ్చేసి దిస్ సైకిల్ మీన్స్ అంటే ఇది దట్ ట్రేడ్ రిలేటెడ్ సెటిల్మెంట్స్ అక్కర్ వితిన్ 1 hour ఆఫ్ ది యాక్యురేట్ ట్రాన్సాక్షన్. సో ఇక్కడ T+1 అంటే అర్థం 1 బిజినెస్ డే ఆఫ్టర్ ట్రేడ్ డేట్ అని, అలానే కానీ 1 hour కాదు. ఇండియా బికమ్ ది ఫస్ట్ కంట్రీ టు ఇంప్లిమెంట్ T+1 సెటిల్మెంట్ సైకిల్ ఫర్ ది టాప్ లిస్టెడ్ సెక్యూరిటీస్. ఎస్, 1 and 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. షుగర్ కేన్ ప్రొడక్షన్లో, చెరకు ఉత్పత్తిలో బ్రెజిల్ అనేది టాప్ పొజిషన్లో ఉంటుందండి. 40% ఆఫ్ ది గ్లోబల్ షుగర్ కేన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇండియా 20% ప్రొడ్యూస్ చేస్తుందండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. మహారాష్ట్ర ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ షుగర్ కేన్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా. ఎస్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక అండ్ మహారాష్ట్ర ఈ 3 కలిపే 80% షుగర్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయండి. సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైసెస్, యాక్చువల్గా మినిమం సపోర్ట్ ప్రైస్ మిగతా క్రాప్స్కి ఇస్తే కనీస మద్దతు ధర షుగర్ కేన్కి ఇస్తే దాన్ని ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అని చెప్తారండి, స్పెషల్గా ఇస్తారనమాట. అంటే ఈ పేరు చెరక్కి ఇచ్చేటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ని మనం ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్గా పిలుస్తూ ఉంటాం. థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. సో ఆల్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్. ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్ అంటే ఏంటంటే సపోజ్ ఒక బ్యాంక్ కానీ లెండర్ కానీ లోన్ని ప్రొవైడ్ చేసినప్పుడు ఒక కస్టమర్కి అది పే చేయలేకపోతున్నాడు, అది బ్యాడ్ డెట్ అనుకోండి, అయినప్పటికీ కూడా దాని నుంచి తప్పించుకోవడం కోసం ఇంకో కొత్త లోన్ని ప్రొవైడ్ చేస్తారు పాత లోన్ని తీర్చడం కోసం. దీన్ని ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్ అంటారు. ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్ కెన్ క్రియేట్ ఎ ఫాల్స్ ఇంప్రెషన్, ఎస్, అండ్ ది అసెట్ క్వాలిటీ అండ్ ప్రాఫిటబిలిటీ ఆఫ్ బ్యాంక్స్, వీటి మీద ప్రభావం ఖచ్చితంగా చూపుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్ బోత్ ఆర్ కరెక్ట్. 1 and 2 ఆర్ కరెక్ట్. స్పెషల్ ఎకనామిక్ జోన్స్. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనేవి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ యాక్ట్ 2005 ప్రకారం క్రియేట్ చేయబడ్డాయి. సో ఇవి ట్యాక్స్ హాలిడేస్ని అండ్ కంప్లైన్సెస్ని సింప్లిఫై చేస్తాయి అన్నమాట. ఒక ఏరియాని స్పెషల్ ఎకనామిక్ జోన్గా క్రియేట్ చేస్తే అక్కడ ఆ జోన్లో వరకు ట్యాక్స్ హాలిడేస్ ఉంటాయి. సో చాలా తక్కువ ట్యాక్స్ ఉంటాయి. ల్యాండ్ మిగతావన్నీ కూడా వాటర్ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తే ఆ కంపెనీలు అక్కడికి వచ్చి తమ పెట్టుబడులను పెడతాయి అన్నమాట. ఇది స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేది. సో SEZ యాక్ట్ 2005ని బేస్ చేసుకొని ట్యాక్స్ హాలిడేస్ని ఇవ్వటం జరుగుతుంది, టిపికల్లీ డ్యూటీ ఫ్రీ. అండ్ ఏషియాలోనే మొట్టమొదటి ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ వచ్చేసి కాండ్లా, గుజరాత్లో 1965లోనే ఏర్పాటు చేయడం జరిగిందండి. సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. ద బాబా కళ్యాణి లెడ్ కమిటీ అనేది
సో ఇట్ అడ్వైజ్డ్ మెజర్స్ లైక్ మెర్జింగ్ ఎస్సీ జెట్స్ విత్ కారిడార్స్ అండ్ ఈజింగ్ ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్స్. సో ఇది మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కిందే ఇది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో 1, 2, 3 ఆల్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్.